ఓకేనా ఓకేనా సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్పుకోవాలి లాంబ్డా. జనరల్ గా లాంబ్డాని మనం కాల్ చేసేటప్పుడు సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ అనే నేమ్ తో మనం పిలుస్తూ ఉంటాం. సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ అంటాం. అసలు లాంబ్డా వల్ల అడ్వాంటేజ్ ఏంటి మనకి అని ఒకసారి చూస్తే, జనరల్ గా మనం ఒక చిన్న జావా అప్లికేషన్ కానీ చిన్న జావా ప్రోగ్రామ్ కానీ రన్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుని దాని మీద జావా ఇన్స్టాల్ చేసి దాని మీద టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసి ఆ టామ్ క్యాట్ మీద మనం జావా అప్లికేషన్ కానీ దేనైనా రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక కంప్లీట్ డేలో ఒక 1 అవరే మనకి ప్రోగ్రామ్ రన్ అవ్వాలనుకుందాం. కానీ ఆ 1 అవర్ కోసం మీరు EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే 24 అవర్స్ ఇది రన్ అవుతూనే ఉండాలి. అవునా? 24 అవర్స్ కూడా ఇది రన్ అవుతూనే ఉండాలి. ఇప్పుడు జస్ట్ హాఫ్ అన్ అవర్ రన్ అవడం కోసం లేకపోతే 1 అవర్ రన్ అవడం కోసం కంటిన్యూస్ గా మీ EC2 సర్వర్ రన్ అవుతూనే ఉండాలి. సో ఇక్కడ మీరు సిచ్యువేషన్ గమనిస్తే నిజంగా మీ ప్రోగ్రామ్ రన్ అయ్యేది ఒక హాఫ్ అన్ అవర్కో 1 అవర్కో, అంతేగా? నిజంగా మీ ప్రోగ్రామ్ అనేది రన్ అయ్యేది ఒక హాఫ్ అన్ అవర్కో 1 అవర్కో. కానీ మీరు బిల్ ఎంత టైంకి పే చేస్తున్నారు? 24 అవర్స్ పే చేస్తున్నారు. ఎందుకు? మీ EC2 ఇన్స్టెన్స్ కంటిన్యూస్ గా రన్ అవుతుంది. కానీ దాంట్లో రియల్ యూసేజ్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్. ఇప్పుడు దీనికి అన్నెసరీగా మీరు కాస్ట్ పే చేస్తున్నట్లేగా. వేస్టింగ్ ఆఫ్ రిసోర్స్, వేస్టింగ్ ఆఫ్ మనీ, అంతేనే కదా? వేస్టింగ్ ఆఫ్ మనీ, వేస్టింగ్ ఆఫ్ రిసోర్స్, అంతేగా? నేను 1 అవర్ కోసం 24 అవర్స్ ఎందుకు బిల్ పే చేయాలి? అది అన్నెసరీ కాస్టే కదా. దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? అసలు నాకు నిజంగా ఒక జావా ప్రోగ్రామ్ కానీ ఒక చిన్న జావా అప్లికేషన్ రన్ అవ్వాలంటే నిజంగా నాకు ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకొని దాని మీద జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి దాని మీద టామ్ క్యాట్ సెటప్ చేసి ఇంత టూ మచ్ అవసరమా? ఇవేమీ అవసరం లేకుండా సో నేను EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయను, జావా క్రియేట్ చేయను, నాకు అది సర్వరే అవసరం లేదు, నాకు టామ్ క్యాట్ అవసరం లేదు. కానీ నాకు రెడీమేడ్ గా ఉండే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఓకే, నేను ఆ ఒక సర్వర్, ఒక టామ్ క్యాట్ లాంటి ఒక సర్వర్ క్రియేట్ చేయకుండా, ఒక EC2 సర్వర్ అనేది క్రియేట్ చేయకుండా నా జావా ప్రోగ్రామ్ ఆర్ అప్లికేషన్ ఎలా రన్ చేసుకోవాలి? దీన్నే మనం AWS లో మనకి లాంబ్డా అనే ఫీచర్ ఉంది. దీంట్లో మనకి డెవలపర్ గనక ఒక చిన్న జావా ఫంక్షన్ కానీ .NET ఫంక్షన్ కానీ పైథాన్ ఫంక్షన్ కానీ ఇస్తే, లేకపోతే చిన్న అప్లికేషన్ ఇస్తే మనం ఆ సర్వర్ అనేది క్రియేట్ చేయకుండా, ప్లాట్ఫామ్ అనేది సెటప్ చేయకుండా జావా ఇన్స్టాల్ చేసిన అవసరం లేదు, టామ్ క్యాట్ సెటప్ చేయాల్సిన అవసరం లేదు. దాని మీద హ్యాపీగా మనం ఏ అప్లికేషన్ కావాలంటే ఆ అప్లికేషన్ సెటప్ చేసుకోవచ్చు. వేరే మనకి ఏది కావాలంటే మనం ఆ ప్రోగ్రామ్ రన్ చేసుకోవచ్చు. దానికి మనకి స్పెసిఫిక్ గా నాకేదో జావా ఉండాలి, నాకేదో .NET ఉండాలి, లేకపోతే టామ్ క్యాట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, దానికి అండర్లో జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, ఈ వ్యవహారం అంతా మనకు అసలు అవసరంలా. అక్కడ అసలు సర్వర్ అనే కాన్సెప్టే ఉండదు. నేను జావా ఇన్స్టాల్ చేయను, నేను టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేయను, ఏం చేయను. కానీ జస్ట్ నా ప్రోగ్రామ్ కానీ అప్లికేషన్ కానీ AWSకి ఇచ్చి, బాస్ ఇదిగో నేను ఇది రన్ చేయాలి, నాకు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో రన్ చేసుకుంటాను, నేను సర్వర్ క్రియేట్ చేయను, నేను టామ్ క్యాట్ సెటప్ చేయను, నేను జావా సెటప్ చేయను, ఇదంతా నువ్వే టేక్ కేర్ చేసుకో, జస్ట్ నాకు నా ప్రోగ్రామ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రన్ అయ్యే ఆప్షన్ నాకు ఇవ్వు అంటాడు.
దాన్ని మనం లాంబ్డా అంటాం. ఈ లాంబ్డా యూజ్ చేసి మనం ఏదన్నా చిన్న అప్లికేషన్ కానీ ప్రోగ్రామ్ కానీ రన్ చేయాలంటే మనకు అసలు ఇక్కడ సర్వర్ అనే కాన్సెప్టే అవసరం లేదు. కాబట్టి దీన్ని ఏమంటున్నా నేను సర్వర్ లెస్ ఆర్కిటెక్చర్ అంటున్నా. సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ అంటున్నా. సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ అంటే సర్వర్ అవసరం లేకుండా నేను ఒక ప్రోగ్రామ్ ని కానీ ఒక ఫంక్షనాలిటీని కానీ ఎలా రన్ చేయాలి అనే కాన్సెప్టే మనకి సర్వర్లెస్ ప్రోగ్రామింగ్. దీన్నే మనం లాంబ్డా అంటాం. దీన్ని మనం లాంబ్డా అంటాం. సో లాంబ్డా వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నా ప్రోగ్రామ్ కానీ అప్లికేషన్ కానీ కరెక్ట్ గా ఎంత టైం అయితే రన్ అవుతుందో ఓన్లీ అంత టైంకే ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి. ఇప్పుడు ఒక రోజు మొత్తంలో ఒక హాఫ్ అన్ అవర్ రన్ అవుతుంది అనుకో, హాఫ్ అన్ అవర్కే ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి. 1 అవర్ రన్ అవుతుంది అనుకో, 1 అవర్కే ఛార్జెస్ అప్లికబుల్ అవుతుంది. అంతేగాని నువ్వు 24 గంటలు రన్ చేసి దాంట్లో 1 గంట మాత్రమే రన్ చేస్తా, మిగతా 23 గంటలు నేను రన్ చేయను, రన్ చేయకపోయినా నేను పే చేస్తాను అనే కాన్సెప్ట్ మనకి లాంబ్డాలో ఉండదు. ఎంత టైం అయితే మీ ప్రోగ్రామ్ కానీ అప్లికేషన్ కానీ రన్ అవుతుందో ఓన్లీ అంత టైంకు మాత్రమే మనం బిల్ పే చేస్తాం. ఎందుకంటే ఇక్కడ సర్వర్ అనే కాన్సెప్టే ఉండదు. మనం ఇచ్చిన ప్రోగ్రామ్ కానీ అప్లికేషన్ కానీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, రన్ అవుతుంది. ఓన్లీ ఎంత టైం వరకు అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో అంత టైం వరకే ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఇలా AWS లో మీరు ఎన్ని ప్రోగ్రాంలు అయినా అప్లికేషన్స్ అయినా రన్ చేసుకోవచ్చు. మీరు లాంబ్డా యూజ్ చేసి రన్ చేసే ప్రతి ప్రోగ్రామ్ ని కానీ అప్లికేషన్ కానీ మనం టెక్నికల్లీ లాంబ్డా ఫంక్షన్ అని అంటాం. లాంబ్డా ఫంక్షన్ ఒక ప్రోగ్రామ్ కానీ ఒక అప్లికేషన్ కానీ మనం లాంబ్డా యూజ్ చేసి రన్ చేస్తే దాన్ని మనం లాంబ్డా ఫంక్షన్ అంటాం. లాంబ్డా ఫంక్షన్. ఓకే, ఈ లాంబ్డా ఫంక్షన్ ని నేను ఎలా రన్ చేయాలి, అసలు ఎలా క్రియేట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ చేయగలనా తర్వాత చూద్దాం. ఫస్ట్ ఎలా క్రియేట్ చేయాలి చూడండి. ఇక్కడ లాంబ్డాలోకి వెళ్తే నాకేం ఆప్షన్ ఉంది, లాంబ్డాలోకి వెళ్తే నాకేం ఆప్షన్ ఉంది, క్రియేట్ ఫంక్షన్ అని ఉంది. క్రియేట్ ఫంక్షన్. సో ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. చూడండి, ఆర్డర్ ఫ్రమ్ స్క్రాచ్ ఏదైనా సింపుల్ అప్లికేషన్ తో స్టార్ట్ చేయాలా, లేకపోతే ఆల్రెడీ ప్రీబిల్డ్ బ్లూ ప్రింట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా కంటైనర్ ఇమేజ్ డాకర్ ఇమేజ్ ఏమన్నా రన్ చేస్తారా? ఇప్పుడు మనకి యాన్సిబుల్ లో ఎలా అయితే గెలాక్సీకి వెళ్తే మనకి ప్రీ డిఫైన్డ్ రోల్స్ ఉన్నాయి కదా, అలానే ఇక్కడ కొన్ని రిపాజిటరీస్ ఉంటాయి అనమాట. మనకు కావాల్సిన అప్లికేషన్ తీసుకొని రన్ చేసుకోవచ్చు. శాంపుల్ అప్లికేషన్స్ ఇవన్నీ. ఓకే, మనకి ఏది కావాలంటే అది. సింపుల్ హలో వరల్డ్, ప్రీబిల్డ్ వన్, మొత్తం రిపాజిటరీ మెయింటైన్ చేసే ప్రీబిల్డ్ ఫంక్షన్స్, ఇది వచ్చేసి డాకర్ ఇమేజెస్. మనకి ఏది కావాలంటే అది రన్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ సింపుల్ ది స్టార్ట్ చేస్తున్నాను చూడండి. తర్వాత ఫంక్షన్ నేమ్, నేను క్రియేట్ చేసుకునే ఫంక్షన్ ఏమై ఉండాలి, బ్యాచ్ 6 లెట్స్ సే ఫంక్షన్ 1. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ కానీ ఒక అప్లికేషన్ కానీ రన్ చేయబోతున్నారు కదా. సో ఇక్కడ చూడండి, ఇది ఏ టెక్నాలజీతో రన్ అవ్వాలి చూడండి. .NET తో రన్ అవ్వాలా, .NET కోర్, గో లాంగ్వేజ్, జావా 11, Node.js, పైథాన్, రూబీ, ఓకే, ఇలా దేంతో రన్ అవ్వాలి అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. అది మన ఇష్టం. ఏ కోడ్ అయితే మనం రన్ చేయాలనుకుంటున్నామో ఆ కోడ్ తో మనం రన్ చేయొచ్చు. సపోజ్ నేను ఇప్పుడు ఓకే చెప్తున్నా, పైథాన్ లో రన్ చేయాలి, లేకపోతే ఇది జావాలో ఒక ఫంక్షన్ రన్ చేయాలి.
ఇంకేమైనా ఉన్నాయా జావా వర్షన్స్? సరే, జావా 8. ఓకే, పర్ఫెక్ట్. ఇలా రన్ చేయాలి. ఓకే, పర్మిషన్ ఏమైందా? ఓకే, సో క్రియేట్ ఫంక్షన్ అంటాను. సింపుల్ జావా 8 యూజ్ చేసి మనం ఒక సింపుల్ ఫంక్షన్ రన్ చేయటం. ఓకేనా? జావా 8 యూజ్ చేసి ఒక సింపుల్ ఫంక్షన్ ని రన్ చేయటం. ఓకే, క్రియేట్ అయింది. ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ అయింది చూడండి. ఇది ఫంక్షన్ మీరు ఇచ్చింది ఇదేగా. ఓకే, ఈ ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఇది శాంపుల్ జస్ట్ హలో వరల్డ్ ఫంక్షన్. ఇదో కోడ్ కూడా ఇక్కడ ఉంటుంది. చిన్న పీస్ ఆఫ్ కోడ్. ఓకే, పీస్ ఆఫ్ కోడ్ కూడా ఇక్కడ పీస్ ఆఫ్ కోడ్ కూడా ఇక్కడ డెవలప్ అవుతుంది. ఏమంటుంది? ఓకే, ద కోడ్ ఎడిటర్స్ ఓకే 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 ఓకే. చూడండి, ఇప్పుడు ఇక్కడ మీ కోడ్ మీది జావా 8 కోడ్ నేను రన్ చేస్తానని మీరు చెప్పారుగా. మరి జావా 8 ఏ కోడ్ రన్ చేస్తున్నారో చూడాలిగా మీరు. అందుకని ఇక్కడ చూడు, ఏదైనా కోడ్ మీకు S3 బకెట్ లో పెట్టుకొని రెడీగా ఉందా, లేకపోతే మీ లోకల్ ల్యాప్టాప్ లో ఏమన్నా జిప్ ఫైల్ కానీ టార్ ఫైల్ కానీ ఉందా అనేది ఇక్కడ మీ ఇష్టం వచ్చింది. ఇక్కడ రెండిట్లో ఏ ఆప్షన్కి వెళ్ళవచ్చు. టెక్నికల్లీ స్పీకింగ్ మీ జావా కోడ్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ లోంచి మనం జావా కోడ్ ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ లొకేషన్ లో జావా కోడ్ ని అప్లై చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. రైట్? సో అప్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కోడ్ కనిపిస్తుంది. ఆటోమేటిక్ గా ఈ ఫంక్షన్ లో ఈ కోడ్, ఫంక్షన్ లో కోడ్ ఇక్కడ ఫంక్షన్ ఉందంటే ఆబ్వియస్లీ ఫంక్షన్ లో మీరు సెలెక్ట్ చేసుకునే కోడ్ ఉంటుంది, అది రన్ అవుతుంది. అంతే కదా? ఓకే, ఇప్పుడు మనం చూడాల్సిన పాయింట్, మీరు ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేశారు కదా, బాగుంది. అసలు ఈ ఫంక్షన్ అనేది ఎప్పుడు రన్ అవుద్ది అంటే ఏదో ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ ఉండాలిగా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ CI/CD ప్రాసెస్ చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి CI/CD ప్రాసెస్ చెప్పుకున్నాం, అదేనా? ఇప్పుడు ఈ CI/CD ప్రాసెస్ లో ఎప్పుడు ఈ CI/CD ప్రాసెస్ ట్రిగ్గర్ అవుతుంది అంటే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను వెళ్ళి మాన్యువల్ గా స్టార్ట్ చేసుకుంటా, ఒక ఆప్షన్ ఇది. లేకపోతే డెవలపర్ కోడ్ పుష్ చేసినప్పుడు గిటబ్ లో కానీ బిట్ బకెట్ లో కానీ కోడ్ అప్డేట్ జరిగినప్పుడు రన్ అవుతుందని చెప్పుకున్నా. అంటే ఈ రెండు సినారియోలో నాకు ఫంక్షన్ అనేది CI/CD అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ కూడా లాంబ్డా ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేస్తే నేను కావాలంటే వెళ్ళి దాన్ని మాన్యువల్ గా రన్ చేసుకుంటా. కానీ రియల్ టైంలో మీరు ఏదో ఒక పర్పస్ కోసం ఈ లాంబ్డా ఫంక్షన్ రన్ చేసుకుంటున్నప్పుడు నిజంగా మీరు 24 hours ఆ సిస్టమ్ మీద కూర్చొని మీరే మాన్యువల్ గా రన్ చేస్తా ఉంటారా? ఓకే, మీరే మాన్యువల్ గా రన్ చేస్తారా? అది అసలు పాసిబులేనా? ఓకే, మీరే రన్ చేస్తారా? అది ఒక పాసిబులేనా అసలు సిచ్యువేషన్? రైట్, పాసిబుల్ అవ్వదుగా. సో ఇక్కడ మనం మాన్యువల్ గా ఫంక్షన్ ని 24 hours మనం రన్ చేయలేం కాబట్టి దానికి మనం ఒక ఈవెంట్ ని ట్రిగ్గర్ చేసుకుంటాం. అంటే ఏదో ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఇన్వోక్ అవ్వాలి. ఓకే, సో ఎప్పుడు ఈవెంట్ అవ్వాలి? ఏదో ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఫంక్షన్ రన్ అవ్వాలన్నా కదా, అప్పుడు ఈ ఫంక్షనాలిటీ ఏమంటారు? యాడ్ ట్రిగ్గర్ అంటాం. ఈ ఫంక్షనాలిటీని మనం యాడ్ ట్రిగ్గర్ అంటాం. యాడ్ ట్రిగ్గర్ అంటే
ఒక పర్టికులర్ ఈవెంట్ జరిగినప్పుడు దానికి అసోసియేటెడ్ ఫంక్షన్ అనేది రన్ అవ్వాలి. ఒక పర్టికులర్ ఫంక్షన్ జరిగినప్పుడు ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఫంక్షన్ అనేది రన్ అవ్వాలి. ఓకే, దీన్ని ఏమంటాం మనం? ట్రిగ్గర్ బేస్ అంటాం. ట్రిగ్గర్. ఓకే, ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఈ ఫంక్షన్ రన్ అవ్వాలి. అలా గ్రేట్. సో ఇప్పుడు ఎప్పుడు రన్ అవ్వాలి అనేది నేను ఇక్కడ ఇవ్వాలి. సపోజ్ యాడ్ ట్రిగ్గర్ అన్నాను అనుకోండి. ఓకే, ఏ ఈవెంట్ జరిగినప్పుడు ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఏం జరిగినప్పుడు? ఇదిగో ఈ రిసోర్స్ లో ఏమైనా జరిగినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఓకే నా S3 బకెట్ లేకపోతే ఏమైనా నోటిఫికేషన్ రాగానే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నోటిఫికేషన్ సెటప్ చేశాను అనుకోండి. ఇదిగో ఈ టాపిక్ యూజ్ చేసి ఎప్పుడైతే మనకి ఒక నోటిఫికేషన్ జనరేట్ అయిందో ఆటోమేటిక్ గా ఇదిగో నువ్వు ఈ లాంబ్డా ఫంక్షన్ ఇన్వోక్ చేయి. ఇదిగో ఇక్కడ ఈ ఎస్ఎన్ఎస్ లో ఈవెంట్ అంటే ఏమైంది? ఇక్కడ నుంచి నోటిఫికేషన్ వెళ్తాం. నోటిఫికేషన్ ఎప్పుడు వెళ్ళొద్ది? వెన్ సంథింగ్ హ్యాపెన్. ఏదో యాక్టివిటీ జరిగినప్పుడు నోటిఫికేషన్ ఇన్వోక్ అయింది. నోటిఫికేషన్ జరిగితే ఆటోమేటిక్ గా ఈ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఈ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. సో దాన్ని ఏమంటాం మనం? బ్యాచ్ 6 ఫంక్షన్ 1 అంటాం. ఓకే, ఈ ఎస్ఎన్ఎస్ ద్వారా ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు, నోటిఫికేషన్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. ఎప్పుడు? ఈవెంట్ జరిగినప్పుడు. ఆ ఈవెంట్ ఏమంటాం మనం? ఎస్ఎన్ఎస్, సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. సో సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ యూజ్ చేసి ఎప్పుడైతే ఒక నోటిఫికేషన్ అవుట్ అయిందో ఆటోమేటిక్ గా ఆ ఫంక్షన్ అనేది అంతేగా? పర్ఫెక్ట్. తర్వాత ఈ ఫంక్షన్ రన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరగాలి? నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్ పంపించాలా, లేదా వేరే ఏదైనా అప్లికేషన్ రన్ అవ్వాలా? ఏం జరగాలి అనేది యాడ్ డెస్టినేషన్. సో ఈవెంట్ అంటే ట్రిగ్గర్ అంటేనేమో ఏ పర్టికులర్ ఈవెంట్ లో ఈ ఫంక్షన్ రన్ అవ్వాలి, ఆ ఫంక్షన్ రన్ అయిన తర్వాత ఏం జరగాలి అనేది ఇక్కడ ఇస్తాం. ఇలా మనం లాంబ్డాలో ఎన్ని ఫంక్షన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ లాంగ్వేజ్ చూసారుగా మీరు ఎన్ని ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తుందో. .NET, జావా, గోలాంగ్, నోడ్.js, పైథాన్. ఓకే, ఏవైనా రన్ చేసుకోవచ్చు మనం. ఈ పర్టికులర్ ఫంక్షన్ రన్ అయిన ప్రతిసారి కూడా ఆ లాంబ్డా ఫంక్షన్, ఆ ఈవెంట్ జరిగినప్పుడు లాంబ్డా ఫంక్షన్ రన్ అవుతుంది. ఆ లాంబ్డా ఫంక్షన్ రన్ అయినప్పుడల్లా మీరు ఏదైతే డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకున్నారో, ఏం చేయమని అడుగుతున్నారు, నోటిఫికేషన్ పంపించమని అడుగుతున్నారు, వేరే అప్లికేషన్ రన్ చేయమని అడుగుతున్నారు, ఇలా ఏం జరిగినప్పుడైనా ఆటోమేటిక్ గా డెస్టినేషన్. ఇలా ట్రిగ్గర్, ఫంక్షన్ అండ్ డెస్టినేషన్, ఈ 3 యాక్టివిటీస్ జరుగుతాయి. Question, sir. What is the use of Lambda? What do you mean by serverless architecture? What Lambda? It's a serverless architecture wherein you can run any of the function or application without server, without worrying about server. అది ఇంటర్నల్ AWS ఎలా తిప్పలబడని అయితే మీకు అవసరం, మీరు మాత్రం సర్వర్ క్రియేట్ చేసే పని లేదు. ప్లస్ ఇంకోటి ఇట్స్ ఎ హ్యూజ్ సేవింగ్. ఇప్పుడు ఒక డేలో మీకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రన్ అవ్వాలంటే మనం మిగతా 23 అవర్స్ కి పే చేయాల్సిన అవసరం లేదుగా. యూ కెన్ జస్ట్ రన్ యువర్ అప్లికేషన్. అది అంతే, అదొకటే యూజ్. లేకపోతే మీరు దీని మీద రన్ అయ్యే అప్లికేషన్ అయినా EC2 మీద అంటే రెండు ఒకటే. అప్లికేషన్ కానీ కోడ్ కానీ ఏం మారవదు, కానీ ఎక్కడ రన్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మీ అప్లికేషన్ అనేది 24 అవర్స్ కంటిన్యూస్ గా రన్ అవ్వాలనుకో EC2 మీద రన్ చేసుకుంటాం. లేదనుకో ఒక డేలో ఒక స్పెసిఫిక్ టైంలో కొంత టైం రన్ చేయాలి, మిగతా టైం నేను రన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటే లాంబ్డా కొనొచ్చు. అది మీ యూసేజ్ బట్, అంతేగాని దానిపైన రన్ అయ్యే కోడ్ అండ్ అప్లికేషన్స్ మారవు, అది సేమ్. ఓకే, కాకపోతే మీరు సర్వర్ బేస్డ్ ఆర్కిటెక్చర్ వాడుకుంటారా, సర్వర్ లెస్ ఆర్కిటెక్చర్ వాడుకుంటారా అనేది మీరు ఎంత టైం మీ అప్లికేషన్ రన్ చేయాలి అని డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు జీమెయిల్, ఫేస్బుక్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఉన్నాయనుకో 24 అవర్స్ రన్ అవుతూనే ఉంటాయి మీకు. అలాంటప్పుడు కాస్ట్ ఎలాగ పడుతుందిగా, అప్పుడు మీకు నార్మల్గా EC2కి వెళ్ళిపోవచ్చుగా, టోటల్ మీ కంట్రోల్లో ఉంటుంది. అదే ఇప్పుడు అలా కాకుండా ఏదో స్పెసిఫిక్ పేమెంట్ జాబ్స్ ఉన్నాయి, ఓన్లీ midnight 12 o'clock జరుగుతుంది, అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ జరుగుతుంది. అలాంటప్పుడు నాకు మిగతా 23.5 hours ఎందుకు నాకు సర్వర్ అవసరం లేదుగా, అప్పుడు నేను లాంబ్డా కలుగుతాను. అట్లా మన సినారియోని బట్టి మనం చూజ్ చేసుకుంటాం. అయితే ఈ లాంబ్డా ఫంక్షన్ లో రాసే కోడ్ కూడా అదేదో జావాలో, .NET లో, పైథాన్ లో రాస్తే మనకు తెలియదు కదా. కాబట్టి డెవలపర్ అనేవాడు మీకు ఆ ప్రోగ్రామ్ ఇస్తాడు.
మీరు జస్ట్ దాన్ని కాపీ పేస్ట్ చేసుకుని ఈ ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటారు అంతే. మరి జావా కూడా మనం ఎక్కడ రాస్తాం? అంతే కదా. సో కానీ డెవలపర్ ఇస్తాడు, ఆ డెవలపర్ మనం ఇది మనకి మనం చూపించిన ప్లాట్ఫామ్స్ వేరే చేయదు. ఏమేమి చూపించింది? గో లాంగ్వేజ్, నోడ్ జేఎస్, పైథాన్, జావా, .NET అంతే. ప్రస్తుతానికి ఇవి ఫ్యూచర్లో ఇంకా తీసుకొస్తాడని మనకు తెలియదు. అది ప్రస్తుతానికి వాడు ఇచ్చినే కదా మనం సపోర్ట్. అంటే వాడు వరకు ఆప్షన్ ఇవ్వడం అంటే ఎలా పడితే అలా ఆప్షన్ ఇచ్చేయడు. ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సపోర్టింగ్ ప్లాట్ఫామ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి ఉండాలి వాడి దగ్గర. అదే మీరు వరకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న ప్రోగ్రామ్ రన్ చేయమంటే దానికి ఎలా రన్ చేయాలో తెలియలేదు అనుకో, ఎలా రన్ చేస్తుంది? అది ఎర్రర్స్ వస్తాయి. కాబట్టి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గ టెక్నాలజీ వాడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి ఉండాలి ఇంటర్నల్ గా, అప్పుడే రన్ అవుతుంది. సార్ గిట్ నుంచి పుల్ చేసుకోవచ్చు సార్ ఇది? గిట్ నుంచి పుల్ చేసుకొని మీ S3 బకెట్ లో లేకపోతే మీ లోకల్లో పెట్టుకుని అక్కడ నుంచి జిప్ ఫైల్ గా అప్డేట్ చెయ్యి. అదే కదా మనం అనుకుంది. ఇక్కడ మనం కోడ్ లోకి వెళ్ళి ఇక్కడ అప్లోడ్ చేసుకున్నాం కదా, ఇది చేసుకో. ఇప్పుడు గిట్ నుంచి క్లోన్ చేసుకుంటే నీ సర్వర్ లోకి వస్తుంది. దాన్ని జిప్ ఫైల్ కానీ జార్ ఫైల్ కానీ చేయి, అప్లోడ్ చేయి. మైండ్ పోయింది అది నీకేమన్నా? క్లోన్ చేసుకొని జిప్ చేయడానికి చూపించేది ఏంది పిచ్చా? ప్రాక్టికల్ చూపించడానికి మన దగ్గర ఈవెంట్స్ ఏమున్నాయి? ఇప్పుడు ఇక్కడ నీ సర్వర్ లో నువ్వు కోడ్ తీసుకున్నావు అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను చూపిస్తున్నాను నీకు. లెట్ మీ షో యూ. కోడ్ ఉందా అని చూస్తున్నాలే. ఇదిగో ఇప్పుడు నా దగ్గర ఇదిగో మ్యావెన్ ప్రాజెక్ట్ కోడ్ ఉంది. ఓకేనా? కోడ్ ఉందిగా. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని ఓకేనా జిప్ చేసుకుంటా. జిప్ ఫైల్ క్రియేట్ అయిందిగా. ఇక్కడికి వెళ్ళి అప్లోడ్ చేసుకుంటా. దీనికి మాన్యువల్ చేయాలంటే కుమ్ముతో పట్టుకొని ఈ చిన్న చిన్నవి కూడా మాన్యువల్ చేసేది ఏంది? చెప్పాలి అది కూడా చూపించాలా? ఏ క్యాయేజీ క్యాయ్ ఎక్సెల్ అప్లోడ్ అయింది. అప్పుడు మీరు ఇప్పుడు ల్యాండాలో ఫంక్షన్ క్రియేట్ చేశారు కదా. ఇక్కడ ఈ ల్యాండా ఫంక్షన్ ఉంది కదా, దీంట్లో ఏం కోడ్ ఉన్నట్టు? ఇప్పుడు నా జావా అప్లికేషన్ నేను ఏదైతే కోడ్ అప్లోడ్ చేసిన మ్యావెన్ ప్రాజెక్ట్ అని ఎక్కడ ఉంది. ఇప్పుడు ఈ మ్యావెన్ ప్రాజెక్ట్ ఎప్పుడు రన్ అవ్వాలి? ఇక్కడ ట్రిగ్గర్ యాడ్ చేస్తున్నా. ఎస్ఎన్స్ నుంచి ఏదైనా నోటిఫికేషన్ రాగానే నువ్వు ట్రిగ్గర్ అవ్వు అని చెప్తున్నా. అప్పుడు మీ కోడ్ లో ఏ ఫంక్షనాలిటీ ఉందో అది రన్ అయిపోద్ది అంతే. ఆ ఫంక్షనాలిటీ ఏదైనా కావచ్చు. ఇప్పుడు కొన్ని ఫైల్స్ ప్రాసెస్ చేయొచ్చు, కొన్ని ఫైల్స్ డేటాని ఫైల్లోకి రాయొచ్చు, డేటాబేస్ తో కమ్యూనికేట్ అయ్యి కొంత డేటాని తెచ్చుకోవచ్చు, లేకపోతే డేటాని ఇది చేసుకోవచ్చు. మీకు యాక్చువల్గా ఒక 2 చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ లో ఒక ఆర్డర్ ప్లేస్ చేశారనుకో. ఓకే, ఆర్డర్ ప్లేస్ చేయగానే ఆర్డర్ డీటెయిల్స్ వెళ్ళి డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. వెంటనే ఈ ఆర్డర్ డీటెయిల్స్ వాడు డిఫరెంట్ పార్ట్నర్స్ కి ఇన్ఫర్మేషన్ పంపించాలి. ఎవరికి? కొరియర్ వాడికి, ఏ ప్రొడక్ట్ అయితే మనం ఆర్డర్ చేసాం ఆ బ్రాండ్ వాడికి, తర్వాత పేమెంట్ డిడక్షన్ కోసం బ్యాంక్ కి, తర్వాత ఈ ప్రాసెస్ చేసే టీంకి, నలుగురికి అప్డేట్స్ వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ ప్లేస్ చేయగానే డేటాబేస్ లోకి డేటా స్టోర్ అయింది, అవునా? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఈవెంట్ పెడతావు, ట్రిగ్గర్ ఏం పెడతావు? ఇదిగో ఈ టేబుల్లో డేటా కనుక ఇన్సర్ట్ అయితే నువ్వు ఆ ఫంక్షన్ ని ఇన్వోక్ చెయ్యి అని. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఆ ఆర్డర్ని రీడ్ చేసుకుని నలుగురికి ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపించేస్తుంది. ఇలాంటి కస్టమైజేషన్స్ ఇక్కడ జరుగుతాయి. ఇప్పుడు మీరు ల్యాండా ఫంక్షన్ క్రియేట్ చేశారు కదా, మీరు ట్రిగ్గర్ సెటప్ చేశారుగా. ఈ ల్యాండా ఫంక్షన్ ఎప్పుడు రన్ అవుతుందంటే ఏం చెప్తారు మీరు?
ఎప్పుడైతే కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేశాడో అప్పుడు రన్ అవుతూ ఉంటుంది. ఎందుకు రన్ అవుద్ది? వేరే వేరే పార్ట్నర్స్ కి డీటెయిల్స్ పంపించాలి కాబట్టి. సింపుల్. అలా కన్ఫర్మేషన్ పంపించిన తర్వాతే మీకు యువర్ ఆర్డర్ ఈజ్ కన్ఫర్మ్డ్ అని వచ్చింది కదా మీరు ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు. మరి బ్యాంక్కి వెళ్ళి అమౌంట్ ప్రాపర్ గా డిడక్ట్ అయిందని మీ అప్లికేషన్ ఎవరు చెబుతున్నారు? డేటాబేస్. అసలు డేటాబేస్ కి సంబంధం. ఇప్పుడు మీరు ఆర్డర్ ప్లేస్ చేశారు, లేకపోతే స్విగ్గీలో ప్లేస్ చేశారు, పేమెంట్ చేశారు, అరే పేమెంట్ బాగానే కన్ఫర్మ్ అయిపోయింది, ఆల్ గుడ్, నవ్ యూ కెన్ సెండ్ ద ఆర్డర్ అని ఎవరు చెప్తాడు? మధ్యలో ఎవడో ఒకటి రన్ అవ్వాలిగా ప్రోగ్రామ్ అనేవాడు. ఆ ప్రోగ్రామ్ ల్యాంబ్డాలో ఉండదు. అదేదా నువ్వు స్విగ్గీలో ఆర్డర్ ప్లేస్ చేసి ఇదిగో నా బ్యాంక్ డీటెయిల్స్ అనగానే వెంటనే పేమెంట్ గేట్వేతో ఇంటరాక్ట్ అయ్యి అమౌంట్ డిడక్ట్ చేయాలిగా. ఎవడు చేస్తాడు? ఎవడో ఒకటి ఇన్వోక్ అవ్వాలిగా. ఆ ఇన్వోక్ అయ్యేవాడే ల్యాంబ్డా ఫంక్షన్. తర్వాత ఇప్పుడు నువ్వు ఫ్లిప్కార్ట్ లో ఏదో ఒక షర్ట్ ఆర్డర్ ఇచ్చావు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు కొరియర్ వాడికి ఎలా ఇంటిమేషన్ వెళ్తుంది? ఇదిగో వీడు షర్ట్ ఆర్డర్ ఇచ్చాడు, నువ్వు పలానా దగ్గర పిక్ చేసుకోవాలి, పలానా డేట్కి డెలివరీ ఇవ్వాలని ఎట్లా వెళ్తుంది కొరియర్ వాడికి ఇన్ఫర్మేషన్? అంటే నువ్వు ఆర్డర్ ప్లేస్ చేయగానే ఎవడో ఒకటి ఇన్వోక్ అయ్యి ప్రాసెస్ అంతా చేయాలిగా. ఆ ఇన్వోక్ అయ్యేవాడు ల్యాంబ్డా ఫంక్షన్. లేదా ఇది ఇప్పుడు 24 hours నేను జావా ప్రోగ్రామ్ 24 hours EC2 మీద రన్ చేశాను అనుకో, EC2 ఇన్స్టెన్స్ రన్ అవుతూ ఉంటది. ఒక రోజులో ఫ్లిప్కార్ట్ లో ఒకటే ఆర్డర్ ప్లేస్ అయింది అనుకో, ఈ ఫంక్షన్ ఎంతసేపు రన్ అవుద్ది? 1 నిమిషం రన్ అవుద్ది. మిగతా 23 గంటల 59 నిమిషాలకు మనం ఎందుకు బిల్ పే చేస్తాం? అవునా? అదే ల్యాంబ్డా ఫంక్షన్ కు ఎంత టైం ఛార్జ్ అవుద్ది? ఎంత టైంకి అయితే నిజంగా రన్ అవుతుందో అంత టైంకే ఛార్జ్ అయ్యింది. ఎంత టైంకి రన్ అవుతుంది ఇక్కడ? 1 minute అంతే. అదేనా? ఓకే. ల్యాంబ్డా వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఇన్వోక్ అయ్యి ఏ ప్రాసెస్ మీరు కోడ్ లో ఏ ప్రాసెస్ అడిగారో ఆ ప్రాసెస్ చేస్తుంది. ఎంత టైం అయితే ఈ ప్రాసెస్ రన్ అవుతుందో అంత టైంకే ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి. అది దీనివల్ల అడ్వాంటేజ్. అదే EC2 అనుకో రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడో 36వ రోజు ఒక చిన్న ప్రోగ్రామ్ రన్ చేయాలి 1 minute కి, అది రన్ అవుతుంది అంతే. ఈ 35 రోజులు పేమెంట్ చేస్తా ఉండాలి కదా మనం. అది దానివల్ల డిసడ్వాంటేజ్. సో సర్వర్లెస్ ప్రోగ్రామింగ్ రన్ చేసుకోవడం వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే బిల్ అన్నెసరీగా పే చేయాల్సిన అవసరం ఉండదు. అదే కోడ్ అప్లోడ్ చేయడం మిస్టర్ మీరు క్లోన్ చేసుకున్నా అంతే. కోడ్ క్లోన్ చేసుకుని ఇప్పుడు లైనక్స్ లో క్లోన్ చేసుకున్నారు అనుకో, టార్ ఫైల్ క్రియేట్ చేస్తారు, లేకపోతే జార్ ఫైల్ క్రియేట్ చేస్తారు, అప్లోడ్ చేస్తారు అంతే. లేదు ఆ క్రియేట్ చేసిన టార్ ఫైల్ S3 బకెట్ లో పెట్టినారు, బకెట్ నుంచి దీంట్లో అప్లోడ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను S3 బకెట్ లో పెట్టుకోకూడదా? ఇప్పుడు నేను క్రియేట్ చేసిన జిప్ ఫైల్ ఉంది కదా, S3 బకెట్ అప్లోడ్ చేసుకోవచ్చుగా. చేసుకుని ఇక్కడికి వెళ్ళి నేను ఎస్ అప్లోడ్ ఫ్రమ్ S3 అన్నాను కావదా? ఓకే. దాన్ని ఒకసారి ఫంక్షన్ కి దాన్ని ఎలా టెస్ట్ చేసుకోవాలి, ఎలా మానిటర్ చేయాలి, ప్రాపర్ గా రన్ అవుతుందా లేదా అని ఎలా మానిటర్ చేయాలి, ఇవన్నీ కూడా ఎలా టెస్ట్ చేసుకోవాలి, ఎలా రన్ అవుతుందో ఎలా మానిటర్ చేసుకోవాలి, ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎలా మానిటర్ చేసుకోవాలి. అదేమైనా కాన్ఫిగరేషన్ చేంజ్ చేయాలా, దానికి ఏమైనా అలియాస్ నేమ్ క్రియేట్ చేయాలా, మల్టిపుల్ టైమ్స్ అప్లోడ్ చేస్తే వర్షన్స్ ఉంటాయి, ఆ వర్షన్ తీసుకోవాలి. ఇవి జనరల్ ఆప్షన్స్. క్లియర్? పర్ఫెక్ట్. ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి ఇట్లాంటివి చూసుకోండి. ఒకసారి మన కంటెంట్ కూడా రివ్యూ చేసుకున్న తర్వాత మీరు చిన్న చిన్న ఉంటే చూడండి. నేను చెప్పాను కదా SQS లాంటివి చదువుతా ఉంటాయి అక్కడక్కడ. సార్ ఇది ఎలాస్టిక్ బీన్ స్టాక్ అని ఉంది. ఎలాస్టిక్ బీన్ స్టాక్ కూడా సేమ్ ప్రాసెస్, లాంబ్డా అనేది కూడా. ఇప్పుడు మీకు AWS లో IAS మోడల్, పాస్ మోడల్, SAS మోడల్ అని చెప్పుకున్నాం, గుర్తుందా? IAS మోడల్ ఏం చెప్పుకున్నాం?
ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అంటే అర్థం ఏంటి? EC2 ఇన్స్టెన్స్ మనం ఒక్కటి క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా వస్తుంది. EC2 ఇన్స్టెన్స్ ఆటోమేటిక్ క్రియేట్ అవుద్ది. దాని మీద జావా కానీ టామ్ క్యాట్ కానీ ఏమైనా మనం మాన్యువల్ గా సెటప్ చేసుకున్నాం. ఇప్పుడు ల్యాండా చెప్పినప్పుడు నేను చెప్పాను అప్లికేషన్ కానీ కోడ్ కానీ ఉంటే ఆటోమేటిక్ గా రన్ చేసుకోవచ్చు అని చెప్పాను. అవునా? బీన్ స్టాక్ కూడా అంతే. IAS మోడల్ అంటే మనం EC2 క్రియేట్ చేసుకున్న తర్వాత జావా టామ్ క్యాట్ ఇవన్నీ మనమే ఇన్స్టాల్ చేసుకున్నాం, ఎందుకంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కాబట్టి. అదే బీన్ స్టాక్ వచ్చేసరికి ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. అంటే నువ్వు జస్ట్ నీ జావా అప్లికేషన్ రన్ చేసేటప్పుడు బాస్ నేను టామ్ క్యాట్ మీద రన్ చేయాలి అని అనుకుంటున్నాను అన్నావు అనుకో, EC2 కానీ దాని మీద జావా కానీ టామ్ క్యాట్ కానీ అది మొత్తం క్లౌడే ఆటోమేటిక్ గా క్రియేట్ చేసేసి మీకు ఇచ్చేస్తుంది, మొత్తం క్రియేట్ చేస్తుంది. ఓన్లీ మీరు మీ దగ్గర ఉన్న అప్లికేషన్ ఏదైతే ఉందో దాని మీద ఈ అప్లికేషన్ రన్ చేసుకుంటే చాలు. కానీ IAS మోడల్లో ఏమయ్యేది, మనకు ఓన్లీ EC2 సర్వర్ మాత్రం ఫ్రీగా వచ్చేది, అంటే రెడీమేడ్గా వచ్చేది. దాని మీద జావా టామ్ క్యాట్ ఇవన్నీ మనమే సెటప్ చేసుకునే వాళ్ళం, గుర్తుందా? కానీ బీన్ స్టాక్ వచ్చేసరికి సర్వర్తో పాటు జావా కూడా అదే ఇస్తుంది, టామ్ క్యాట్ కూడా అదే ఇస్తుంది, మొత్తం అదే ఇస్తుంది. దాని మీద అప్లికేషన్ మాత్రం మనం సెటప్ చేసుకోవాలి. సో మనం వరి అయ్యేది దేని గురించి? ఓన్లీ మన అప్లికేషన్ గురించే, అంటే మన సర్వీస్ గురించే. కానీ అండర్లైన్ కాంపోనెంట్స్ మొత్తం మేనేజ్ చేసేది ఎవరు? AWS. ఇదే కదా పాస్ మోడల్లో మనం చెప్పుకుంది. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ ప్లాట్ఫామ్ రెండు కూడా క్లౌడ్ ప్రొవైడర్ ఇస్తాడు, మనం మాత్రం మన సర్వీస్ గురించే వరి అవ్వాలి అని చెప్పాను. IAS మోడల్ ఏం చెప్పాను? ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం వాడిస్తాడు, వాడే మెయింటైన్ చేస్తాడు, మనమే ప్లాట్ఫామ్ సెటప్ చేసుకోవాలి, మనమే సర్వీస్ గురించి వరి అవ్వాలని చెప్పాను. కానీ అదర్ సర్వీస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ ప్లాట్ఫామ్ ఓకే మొత్తం రెడీమేడ్గా ఇస్తాడు, ఓన్లీ సర్వీస్ మాత్రం మనం క్రియేట్ చేసుకోవాలి. దీన్ని ఏమంటాం మనం? పాస్ మోడల్ అంటాం, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అండ్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీమేడ్, రెస్ట్ ఎవ్రీథింగ్ మేనేజ్డ్ బై కస్టమర్. వెరస్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ లో ప్లాట్ఫామ్ మాత్రం ప్రొవైడెడ్ బై క్లౌడ్ అండ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై సర్వీస్ మేనేజ్డ్ బై కస్టమర్. అంటే మనం ఓన్లీ సర్వీస్ గురించే వరి అవ్వాలి. దీని ఏమంటాం మనం? PaaS మోడల్ అంటాం, విచ్ ఇస్ కాల్డ్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ మోడల్. సో ఇలా ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ మోడల్ అనే ఒక సర్వీస్ AWS మీద ఎలా వస్తుంది అంటే యూజింగ్ అన్ ఆప్షన్ కాల్డ్ బీన్ స్టాక్. ఆప్షన్ కాల్డ్ బీన్ స్టాక్, AWS బీన్ స్టాక్. బీన్ స్టాక్ అనేది కంప్లీట్ గా ఒక పాస్ మోడల్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్లాట్ఫామ్ కానీ రెడీమేడ్ గా ఉంటుంది, దాని మీద సర్వీస్ మాత్రం మనం టేక్ కేర్ చేయాలి. కాబట్టి బీన్ స్టాక్ ఏమంటాం మనం? పాస్ మోడల్ అంటాం, PaaS మోడల్ అంటాం, పాస్ మోడల్. AMI లో కూడా ఉంటాయి కదా సార్? AMI లో ఏముంది? మామూలుగా ఇమేజెస్ ఉంటాయి కదా సార్ మనకు కావాల్సినట్టు. అవును, దాంట్లో ప్రాబ్లం వస్తే ఎవరు టేక్ కేర్ చేయాలి? ఇప్పుడు మీరు ఏదైనా AMI సెలెక్ట్ చేసుకున్నారు, మీరు క్రియేట్ చేసింది, ఫర్ సపోజ్ దాంట్లో ఉన్న టామ్ క్యాట్ వర్క్ చేయట్లేదు, రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఎవరు టేక్ కేర్ చేయాలి? మనమే చేయాలి. ఎందుకది IAS మోడల్ కాబట్టి, ప్లాట్ఫామ్ కు మనమే రెస్పాన్సిబుల్ కాబట్టి. కానీ ఇక్కడ ఎవరు చేస్తారు? AWS వాడు మెయింటైన్ చేస్తాడు ప్లాట్ఫామ్ తో సహా. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్ రెండు వీడే సపోర్ట్ చేస్తాడు, దాని మీద ఉన్న సర్వీస్ ని మాత్రం మనం టేక్ కేర్ చేయాలి. ఇది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ మోడల్. అర్జెంట్ అనా వచ్చానా? ఒక 2 minutes.
పర్టికులర్ టైంలోనే మధ్య మధ్య మహానైవేద్యం రషీద్ చిప్ మిస్టర్ ఏమైంది ఏమైంది ఉంటుందా వెళ్ళిపోవచ్చా వెళ్ళిపోవచ్చు అంటే ఎప్పుడు ఎగ్జిట్ అయిపో అప్పుడు లీలావతి పక్కన కూర్చి నాదా మనకు సంతానం కలిగినదే నేనేం చెప్పలేదు వీడియో